వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించడంతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టారని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల, జిల్లా కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసన తెలపాలన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు, ఇతర నిరసన రూపాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రను ఎదుర్కోవాలి అన్నారు. సిబిఐకి కాళేశ్వరం అప్పచెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసివేయడమేనంటూ పేర్కొన్నారు. సిబిఐకి అప్పగించడంతో కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఇచ్చినా, ఏ ఏజెన్సీకి ఇచ్చినా తాము భయపడేది లేదన్నారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర ఎదుర్కొంటామన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఆదేశించడంతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాలని కేటీఆర్ నిర్ణయించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మండల, జిల్లా కేంద్రాల్లో వివిధ స్థాయిల్లో, వివిధ రూపాల్లో నిరసన తెలపాలి అన్నారు కేటీఆర్. ధర్నాలు, రాస్తారోకలు, బైక్ ర్యాలీలు, ఇతర నిరసన రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరాన్ని ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అలాగే బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలి అని, సిబిఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసివేయడం అన్నారు. సిబిఐకి అప్పగించడంతో కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిబిఐకి ఇచ్చినా, ఏ ఏజెన్సీకి ఇచ్చినా తాము భయపడేది లేదన్నారు కేటీఆర్. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రను ఎదుర్కొంటామన్నారు.